ఖమ్మం జిల్లా వైరాలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ శంకుస్థాపన ఘనంగా జరిగింది. ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో అభిషేక హోమాలు నిర్వహించారు. దేవాలయ అభివృద్ధికి స్థానిక ప్రజల కృషి చేయాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు. ఖమ్మంలోని భూదాన్ భూములపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పువ్వాడ మంత్రిగా ఉన్నప్పుడే ఆక్రమణలు జరిగాయన్నారు. కోర్టు సూచన మేరకు అధికారులు కూల్చివేతలు ప్రారంభించారని వెల్లడించారు. నిర్మల్ జిల్లా ముదూర్లో పోలీసులు అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ఆధ్వర్యంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. రాత్రి వేళలో వాహనాలను జాగ్రత్తగా నడపాలని ఎస్పీ జానకి షర్మిల సూచించారు. జనగామను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్. పట్టణంలో మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనగామ మున్సిపల్ చైర్మన్ గా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారోత్సవం కోలాహలంగా జరిగింది. బెల్లంపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కౌన్సిలర్లకు సూచించారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న పలు సమస్యలపై చర్చిస్తూ ఆకట్టుకున్నారు. సమాజానికి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. గ్రామంలోని శ్మశాన వాటిక వద్ద సోలార్ ప్లాంట్ పనులను నిలిపివేయాలంటూ నిరసన తెలిపారు. తక్షణమే నిర్మాణ పనులను ఆపివేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రం చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో అనిల్ కుమార్ అనే వ్యక్తిపై రాళ్లు, కత్తులతో దాడి చేశారు. 15 మంది కలిసి దాడి చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అనిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారం రోజుల క్రితం సౌమ్య అనే యువతితో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో యువతి బంధువులు అనిల్ పై దాడి చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలవరం జిల్లా గంగవరం మండలం జడేరు జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సీడీకోట వీధి వద్ద అతి వేగంతో అదుపు తప్పి కారు పల్టీలు కొట్టడంతో కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.